సిరి టాపర్ కావాలి నిజంగానే నేను ఇబ్బంది పెట్టాను నాన్న నువ్వు ఎప్పుడూ బిజీగానే ఉంటావు, కానీ ఎగ్జామ్స్ టైంలో నువ్వు ఎప్పుడైనా వచ్చి నన్ను కూర్చోబెట్టి చదివించావా? నాన్న నేను కష్టపడుతుంది నీకోసమే కదా. నాన్న నాకు డబ్బు కాదు నాన్న కావాల్సింది నీ ప్రేమ. సారీ నాన్న, ఈసారి నుండి నేను ఎంత బిజీ ఉన్నా నీ ఎగ్జామ్స్ టైంలో నీతో కూర్చొని నిన్ను చదివిస్తాను అన్న. ఇప్పుడు నుంచి చూడు నాన్న, క్లాస్ టాపర్ అయి నీ పేరు నిలబెడతా. సీత, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు మావయ్య. సర్లేరా. సీత, నీకు ఇష్టమైన జామకాయలు తెచ్చాను. సీత, సీత, సీత ఎక్కడుందబ్బా? సీత, సీత ఇక్కడ కూడా లేదే. అసలు సీత ఎక్కడుందో ఏంటో. వద్దు వద్దు అన్న స్కూల్కి చేర్పించారు అయ్యగారు. ఇప్పుడు చూస్తే సీత కనిపిస్తా లేదు. అసలు సీత ఎక్కడికి వెళ్ళిందబ్బా? వద్దు వద్దు అన్న స్కూల్కి చేర్పించారు అయ్యగారు. పైగా స్కూల్ కన్నా పోయింది అనుకుంటే స్కూల్ కూడా లేదే. సీత ఎక్కడున్నావమ్మా? సీతమ్మా. సూరి, అయ్యా సీత కనిపిస్తలేదయ్యా, ఎక్కడికో వెళ్ళిపోయిందయ్యా. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం రాండి అయ్యా, లేకపోతే మనమే బయటికి వెళ్ళి ఎత్తుకుదాం రాండి అయ్యా. అయ్యా సూరి దేవం గాని పట్టిందా ఎట్టా? నీటు చెప్పు. ఇండ్లంతా ఎత్తుకున్నానయ్యా, యాడే గాని కనిపించలేదయ్యా. రండి అయ్యా, పోయి ఎత్తుకుదాం రాండి అయ్యా. అయ్యా సీత కనిపించడం లేదా? ఈ మధ్య చెడ్డి గ్యాంగ్ అనంతపూర్కి వచ్చింది. వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారేమో. కిడ్నాపా? అలా చెప్పకండి అయ్యా. సర్లే, మన ప్రయత్నం మనం చేస్తాం. వెళ్ళి ఎత్తికి నేను వెళ్ళి మొంగడుకొని వస్తాను. అయ్యా అయ్యా త్వరగా రాండి అయ్యా. అయ్యా అయ్యా నాకు తెలిసి కళ్ళు గొంతు పీకేసింటారేమో. అయ్యా అలా చెప్పకండి అయ్యా. అయ్యో సీత ఈ ఆడున్నావమ్మా. సిరి వాళ్ళ ఇండ్లు పైనమ్మా. ఇంతకీ నువ్వెవరు? బగ్ టీజర్ రిలీజ్ అయిందండి, ఇక్కడ లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆగో. ఓయ్ ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగమ్మా, మా అయ్యగారు వస్తే తిడతారు నన్ను. ఓయ్ అయ్యప్ప తగిలినే. అట్లా కాదు, ఇక్కడ ఉండి పట్టేసుకుందాం. అయ్యో అయ్యో అట్లా కాదు, ఉండు. వస్తుంది వస్తుంది వస్తుంది. పట్టేసుకున్నా. ఎవరి కోసం వచ్చావు నువ్వు? అసలు నాకు కూతురు లేదని బాధపడుతుంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. సీత, సీత యూనిఫామ్ అయ్యగారు కొట్టించారా? చాలా బాగుంది సీత. ఏ మా సీత యూనిఫామ్ లో చాలా బాగుంది. సూరి, అయ్యా సీతని బాగానే కిడ్నాప్ చేశానా? కిడ్నాప్ ఏందా? కిడ్నాప్ మీరిద్దరు కలిసి డ్రామాలు అన్నారు కదా. అయినా సీతని ఇలా చూసి చాలా ఆనందంగా ఉందయ్యా. మా అమ్మలాగా కనిపిస్తాందయ్యా. ఏంటి సూరి నువ్వు? సూరి నాకి తొక్కు కావాలి. ఎవరు తొక్కాలయ్యా? తొక్కేది కాదు సూరి, మామూలుగా తొక్కు అంటారు కదా, ఉప్పుగా కారంగా బాగా చాలా పులుపుగా ఉంటుంది. చింతపండు తొక్కు కా సూరి, అది ఇంత ఉంటాయి సూరి. అర్థమైందయ్యా. 5 నిమిషాలు ఉండండి, అలా పోయి ఇలా వస్తా, సరేనా? బాయ్. అయ్యా దొరికిందా సూరి? దొరకలేదయ్యా. అయ్యా టాన్ టాన్ 2 నిమిషాలయ్యా, ఇప్పుడే వస్తా. సూరి రా సూరి. అయిపోయింది అయ్యగారు, వస్తున్నా. చాలా బాగుందానా. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి రేణికాయ పచ్చడి చేసుకుని తిన్నారా? ఒకవేళ తినింటే ఎలా ఉంటుందో కమెంట్ చేయండి. నాన్న కమ్ ఫాస్ట్, వి ఆర్ గెట్టింగ్ లేట్. బట్టలు సర్దుకొని ఎక్కడికి పోతున్నావు అక్క? నేను అల్లరి చేస్తున్నానని మా నాన్న అనాథాశ్రమంలో పిలుచుకోబోతున్నాడు. అవునా? నేను మాతో మాట్లాడి నేను ఎక్కడికి పంపించొద్దని చెప్తా. నేను లేకపోతే మీరు పైకి వెళ్ళి ఉండొచ్చు తెలుసా. నా బట్టలు, నా రూము, నా బొమ్మలు అన్ని వాడుకోవచ్చు. మీరు సంతోషంగా ఉండాలనే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా. పొద్దున కొట్లాడుకుంటా, నువ్వు పోనన్నా. నానా ఏమైందమ్మా? సిరి అక్క అల్లరి చేస్తుందని మావయ్య ఎక్కడ వదిలే తీసుకుపోతున్నాడు. అవునా? మీ మావయ్య చాలా మంచి పని చేశాడు తెలుసా. ఊరికనే ఉండు నాన్న, నాకు సిరి కావాలా. మావయ్యతో పాటు సాయంత్రం సిరి రాలేదంటే మనం ఉండలేమందాం, సరేనా? సీత, మావయ్య వస్తే ఉతికేద్దాం, సరేనా? ఈరోజు మావయ్య వస్తే ఉతికేద్దాం, సరేనా? అది
నాన్న నాన్న వాళ్ళు కట్లు పట్టుకొని గుండాలా తిరుగుతున్నారు నాన్న. నిన్ను కొట్టడానికి ప్లాన్ వేశారు. నన్ను కొట్టడానికా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. గంగ చంద్రముఖిలా మారినట్టు మీరేంట్రా దుండగల్లా దండయాత్ర చేయడానికి నా మీదకి సిద్ధమయ్యారు? అవన్నీ కాదు, సిరి ఎక్కడా? చెప్పండి 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 చెప్పండి. సిరి లేదు, ఇప్పుడేంటి ఉతికేస్తారా? సిరి ఉంటే సంతోషమే అయ్యా, లేదంటే ఏసేస్తా. సిరి మీద ఇంత ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చిందిరా మీకు? సిరి ఇక్కడ ఉంది, మాతో కొట్లాడితే హ్యాపీ. అదే సిరి లేదంటే మేము కూడా ఉండం. అయినా సిరి మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ రా. ఈ రోజే వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి వచ్చా. ఈ రోజే మొదటి రోజు తెలుసా? ఈ స్కూలా? మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, నన్ను క్షమించండి అయ్యా. ప్లీజ్ బిహేవ్ యువర్సెల్ఫ్. యు ఆర్ సో డిస్గస్టింగ్. అయ్యా, అమ్మగారు డస్ట్బిన్ క్లీన్ చేయమన్నారు కదా. అది డస్ట్బిన్ కాదు సోరీ, డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అంటే మీరు చాలా మంచి వాళ్ళని అర్థం. అది డస్ట్బిన్ కాదు సోరీ, డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అంటే మీరు చాలా మంచి వాళ్ళని అర్థం. అయ్యా, మీరు కూడా డస్ట్బిన్. థ్యాంక్ యూ సూరి. నాన్న నన్ను కూడా స్కూల్కి పంపిస్తావా? నువ్వు స్కూల్కి పోకూడదమ్మా, సరేనా? దా లోపలికి వెళ్దాం. అక్క నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? త్వరగా అడుగు, నా స్కూల్ కి టైం అవుతుంది. చదువుకోవాలంటే డబ్బులు ఉండాలా? లేదు. చదువుకోవాలంటే నీలాగా హైట్ ఉండాలా? లేదు. చదువుకోవాలంటే నీలాగా తెల్లగా ఉండాలా? చదువుకి దీనికి అసలు ఏం సంబంధం లేదు. సరేలే కానీ ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? అలా కాదక్క, ఇప్పుడు బాగా చదువుకొని పెద్దయినాక మా నాన్నని బాగా చూసుకుంటా. నువ్వు బాగా చదువుకుంటావా? సరేలే, అది చెప్పమ్మా. ఓ రావా? సరేలే, 1 2 3 చెప్పు. మరి స్కూల్కి ఎందుకు పోతావు? వీళ్ళు 1 2 3 4 నువ్వు స్కూల్కి పోకుండా నేర్చుకున్నావా? మళ్ళీ ఆ పాపకి ఎట్లా వస్తాయి? మా అయ్య నాకు ఏబిసిడీలు వచ్చు మా అయ్య. చెప్పు. A B C D E F G H I. సీత, ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ? అసలు నువ్వు మర్చిపో. సూరి, ఆ పాప ఇవన్నీ మర్చిపోతుంది. నువ్వు వాచ్మెన్ మర్చిపోయి లగేజ్ తీసుకుని బయటికి బా. అయ్యా, అలా కాదయ్యా. ఒక నిమిషం ఉండు సూరి. నువ్వు ఎప్పుడూ స్కూల్కి పోలేదు. ఒకవేళ మీ నాన్న నేర్పించాడంటే మీ నాన్నకి చదువు రాదు, నీకు ఈబీసీడీ ఎలా వచ్చు? నిన్న అక్క గట్టిగా పలుకుతూ రాసుకుంటా అంటే విని నేర్చుకున్నా మావయ్య. సూరి, నీ కూతురు ఏక సంతాగ్రహి తెలుసా? ఒక్కసారి వినగానే ఇంత బాగా గుర్తుపెట్టుకొని చెప్తుందంటే ఆమె స్కూల్లో జాయిన్ చేస్తామంటే ఆమె పెద్ద మీద అవుతుంది. సూరి, పద నాన్న, నేను స్కూల్లో జాయిన్ చేస్తా. అమ్మాయిలకి ఎందుకయ్యా చదువు? పెద్ద నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే వాళ్ళే బతుక్కుంటారు. ఇన్ని రోజులు ఒక బుద్ధివంతుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, కానీ ఒక మూర్ఖుడిని తెచ్చి పెట్టుకున్నా తెలుసా? ఆ పాప స్కూల్కి పోయి చదువుకుంటుంది. అడ్డొచ్చిన ఎవరైనా గుద్దుకుంటే పోతా. అయ్యా, ఏంటి? మా అమ్మ కూడా పెద్ద టీచర్ అయ్యా. మా అమ్మ మాదిరి తను కూడా పెద్ద పెద్ద చదువు చదవాలని కోరికయ్యా. కానీ కానీ ఏంటి కానీ? తన చదివించే స్తోమత లేదు. సీతను చదివించడానికి నీకేమైనా డబ్బు కట్టమన్నా? నీకు ఇప్పుడో చెప్పాను, నాకు సిరి ఎంతో సీత కూడా అంతే అని. నేను చదివిస్తాను సూరి. అయ్యా, సీతను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా. సూరి, అందరికీ తెలియని సత్యం ఒకటి చెప్పనా? ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్కి మొదటి రోజు వెళ్ళేటప్పుడు ఆ పిల్లవాడు ఒకటే బాధపడతాడు అనుకుంటా, కానీ తల్లిదండ్రులు ఎంత విలువలాడతారు నీకేం తెలుసు సూరి? అందరితో ఎందుకు సూరి? సిరి మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు నా ప్రాణం ఎంతలా తల్లడిల్లిందో నీకేం తెలుసు? కానీ స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చి ఆమె స్కూల్లో నేర్చుకున్న ముద్దు మాటలు కానీ ఆమె పలికే పలుకులు కానీ ఆ చదువుకున్నవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా సూరి? మీరు చెప్పినట్టే సీతను స్కూల్కి చేర్పిద్దామయ్యా, కానీ నేను ఎప్పుడు కావాలి అప్పుడు సీతను చూడొచ్చా? సూరి, ఆ స్కూల్ మా ఫ్రెండ్దే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడొచ్చు, సరేనా? కావాలంటే ఆయనతో మాట్లాడి నీ కోసం స్కూల్లో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తా సూరి. సరేనా, సీతని స్కూల్లో జాయిన్ చేసి వద్దాం. సిరి, నువ్వు క్లాస్లోకి వెళ్ళమ్మా. నేను సీత అడ్మిషన్ మాట్లాడేసి వెళ్ళిపోతా. నాన్న ఇట్లరా. సీతని నేను చదివే స్కూల్లో జాయిన్ చేస్తున్నావా? నాకు ఇష్టం లేదు. అయినా తనకి ఇప్పుడు చదువు అవసరమా? ఇన్ని రోజులు నువ్వు ఏం చెప్పినా విన్నా, ఏమన్నా పన్నా, అమ్మాయి చదువు విషయంలో ఏమన్నా మాట్లాడినావు అనుకో, కూతురని కూడా చూడండి సిరి. నాన్న బెల్ రింగే చాలా సేపు అవుతుంది. నువ్వే కదా చెప్పా అమ్మాయిలు చదువుకోవాలని. నువ్వే గంట సేపు బయట నిలబడుకొని మాట్లాడుతున్నావు. సరే, నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బాయ్. హాయ్ రా అనిల్, కూర్చోరా. కూర్చో సూరి. హాయ్ రా అనిల్, కూర్చోరా. కూర్చో సూరి.
చెప్పురా. ఏం లేదు మిత్ర, వీళ్ళు మనకు చాలా కావాల్సిన వాళ్ళు. నమస్తే అండి. సో మన సీతను కూడా ఇక్కడే జాయిన్ చేద్దామని. ఒక్క నిమిషం రా, అప్లికేషన్ ఇస్తా. రే, క్యాస్ట్ రిలీజన్ రాయడం మర్చిపోయావరా? క్యాస్ట్ రిలీజనా? సీత, నువ్వు ఏ క్యాస్ట్ రిలీజన్ అమ్మా? తెలీదు మావయ్య. అయ్యా ఏం కావాలో చెప్పండి అయ్యా, నేను చెప్తాను. అంటే నీ కులం మొత్తం ఏంటి అని. తెలీదయ్యా. చిన్నపిల్లలతో తెలియని వాటి గురించి తెలియజేయడం అవసరమా? నీకు చాలాసార్లు చెప్పిన అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ రిలీజన్ మెన్షన్ చేయొద్దు, తీసేయి అని. అయ్యా మా నాయన ఎప్పటి నుంచో చెప్తుండేనయ్యా, ఎవరన్నా నీ కులం మతం ఏదని అడిగితే గౌరవంగా చెప్పమన్నాడయ్యా, భారతీయుడని. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. చూసావరా ఆ పిలుపులో వైబ్రేషన్ విన్నావా? అయినా నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించరా. నువ్వు ఇది మళ్ళీ అడుగుతావు అని నాకు తెలుసురా. నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ 2 కాలమ్స్ ఫిల్ చేయలేదని నాకు తెలుసు. నువ్వు మారావా లేదా అని టెస్ట్ చేద్దామని నేను మళ్ళీ అడిగాను. మా ఇన్స్టిట్యూట్లో ఆ 2 కాలమ్స్ మెన్షన్ చేస్తూ ప్రింట్ అయిన చివరి అప్లికేషన్ ఇదే. ఇక్కడ నుంచి ప్రింట్ అయ్యే వాటిలో ఆ 2 కాలమ్స్ ఉండవురా. అయినా థ్యాంక్స్ రా, నా ఆలోచన అమలులోకి తెచ్చి నా బాటలో నడిచినందుకు. నీలోనూ నాలోనూ ఉన్న మార్పు మన దేశం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను రా. చాలా గొప్ప ఆలోచన రా. మా సీతకి స్కూల్ ఎలా ఉంటుందో, క్లాసెస్ ఎలా ఉంటాయో చూసుకొని వస్తాను రా. వెళ్ళి చూసినాను రా. మిత్ర ఇట్రా. చెప్పరా. అక్కడ సిరీనే కదా క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఒక్క నిమిషం రా, చూద్దాం. అవునరా, సిరీనే. ఎందుకు క్లాస్ నుంచి బయట నిలబెట్టారు? ఏమోరా తెలీదు, వెళ్ళి కనుక్కొని వద్దాం పదా. సిరి, వాట్ హ్యాపెన్? I am really sorry, sir. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఒకసారి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సార్ ఎగ్జామ్లో అనిల్, ఒకసారి బయట ఉంటావా? చెప్పండి సార్. ఎగ్జామ్లో చీటీలు పెట్టింది సార్. సిరి, వాట్ ఈస్ దిస్? సార్ ఇలా ఎవరైనా చేస్తే ఇలా బయట నిలబెట్టి అవమానించకండి సార్. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఎగ్జామ్లో కాపీ చేసి టాప్ రావాలని ట్రై చేసింది. సిరి ఇక్కడ రా. అందరి ముందు నన్ను తల దించుకునే చేస్తావా? అనాల్సింది ఆ అమ్మాయిని కాదురా, నిన్ను. ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలని, టాప్ రావాలని నువ్వు ప్రెషర్ చేసావా? చేశాను. ఈ స్కూల్లో మన ఫ్రెండ్స్ పిల్లలు ఎంతమంది చదువుతున్నారో నీకు తెలుసు. వాళ్ళందరిలో నా కూతురికి తక్కువ మార్కులు వస్తే నేను అందరితో అనిపించుకోనా? ఎగ్జామ్లో టాప్ రావాలని స్లిప్స్ పెట్టింది, దానికి కూడా నిన్నే అంటారుగా, మరి దానికేమంటావు? అయినా చీటీలు పెడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆ చిన్న పిల్ల మైండ్లో ఎంత ప్రెషర్ ఉంటే కాపీ చేసి ఉండాలో ఆలోచించు. ఈ వయసులో ఆ పిల్లకి కావాల్సింది ప్రెషర్ కాదురా, ప్రాక్టీస్. అది చేయించు. సారీరా, తను క్లాస్ టాపర్ కావాలని ఎంత ఇబ్బంది పెట్టినా నాకే తెలుసు. సారీ సిరి. ఒకటి గుర్తుపెట్టుకోరా, చదువు అంటే పోటీతనం కాదు. తను చదువును కూడా ఎంజాయ్ చేయగలగాలి, అలా చదివించు. సిరి, డోంట్ డూ దిస్ అగైన్. క్లాస్కి వెళ్ళు. ఏమైందమ్మా? న్యూ ఇయర్ వచ్చింది కదా, 10 రకాల బట్టలు కొని అవి మోసి మోసి చేయి నొప్పిస్తున్నాయి. 10 రకాలు కొన్నావమ్మా? అవన్నీ ఒకటే రోజు వేసుకోలేవు కదమ్మా. గంట కొట్టేసుకుంటాలే సూరి. సర్లేమ్మా, నేను తీసుకొని పైకి వస్తా, మీరు వెళ్ళండి. నా బట్టలు నేను తీసుకుపోతా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. నాన్న, సిరి అక్క పడిపోయింది. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలా? నాన్న, న్యూ ఇయర్ కి మనం కూడా బట్టలు కొందాం నాన్న. సీత, ఇదిగో నాన్న, న్యూ ఇయర్కి నీకు బట్టలు తెచ్చా. సూరి, నీ బట్టల సైజ్ ఏమో నాకు తెలియలేదు. నాన్న, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోపో. మనం వెళ్ళి బట్టలు తెచ్చుకుందాం రా సూరి. అయ్యా ఇది బాగుందయ్యా. నీకేం నచ్చితే అది తీసుకో సూరి.